శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ సువర్చల సమేత పంచవక్త్ర సుందర హనుమతే నమః. ఈరోజు మనము బ్రహ్మగారు కూడా వదులుకోలేని విలువైన దాన్ని గురించి తెలుసుకుందాం. గమనిక: పుణ్యప్రదమగు ఈ చరిత్రను ఎవరు విందురో, ఎవ్వరు చదువుదురో వారు బ్రహ్మలోకమున పూజింపబడుదురు అని ఫలశ్రుతి. కావున శ్రద్ధగా ఆలకించండి. శ్రీరామచంద్రుడు సీతను వెతుకుటకై వెళ్ళుచున్న హనుమంతునకు ఆనవాలుగా ఇచ్చిన శ్రీరామముద్రికను బ్రహ్మదేవుడు తనకిమ్మని ప్రార్థించెను. శ్రీరాముడు బ్రహ్మ ప్రార్థనను అంగీకరించి ఆ ముద్రికను సత్యలోకమునకు పంపెను. సీతాదేవికి ఆ రామనామాంగుళీయకమును చూడవలేనని అభిలాష కలిగి వెంటనే శ్రీరామునకు తన మనోరథమును తెలియజేసినది. పిమ్మట శ్రీరామచంద్రుడు హనుమంతుని పిలిచి ఇట్లు వలికెను: హనుమా, నా అంగుళ్యాభరణమైన బంగారపు ఉంగరమును బ్రహ్మదేవుడు ప్రార్థించుట వలన సత్యలోకమునకు పంపితిని. సీత ఆ ఉంగరమును చూడ కుతూహలపడుచున్నది. కావున నీవు సత్యలోకమున కరిగి బ్రహ్మ సన్నిధిననున్న ఆ ముద్రికను శీఘ్రముగా కొనితెమ్ము అని ఆదేశించెను. ఆంజనేయుడు రామాజ్ఞను శిరసావహించి వాయువేగముతో బ్రహ్మలోకమునకు జని పరమేష్టి చేత పూజింపబడి సరస్వతీ విలాసముచే ప్రసిద్ధమైన యోగ మందిరమున కూర్చుండి బ్రహ్మదేవునితో వినయముగా ఇట్లనెను: సత్యలోకాధిపతివైన బ్రహ్మదేవా, నేను శ్రీరామచంద్రుని ఆజ్ఞపై వచ్చి తిని. శ్రీరాముడు తన వ్రేలికి ధరించు సూర్య సమాన కాంతివంతమగు బంగారు ముద్రికను నీవు ప్రార్థింపగా సత్యలోకమునకు పంపెను గదా. ఆ రామముద్రిక సీతకు ఎంతో ప్రియమైనది. అశోకవనమందు శోకసాగరములో మునిగియున్న సీతకు ఆ ముద్రికయే దుఃఖ ఉపశమనము కలుగజేసినది. ఆ ఉంగరమును చూచుకొనుచు జానకి ఆనందము పొందుచున్ను. నీవు ప్రార్థించుట వలన దయామయుడగు శ్రీరామప్రభువు సీతను వంచించి ఆ ముద్రికను నీకిచ్చెను. జానకీదేవి ఆ ముద్రికను చూడవలెనని కుతూహలపడి శ్రీరాముని కోరినది. అందువలన రామప్రభువు ఆ ముద్రికను కొనితెమ్మని నన్ను మీ వద్దకు పంపినాడు. మీరు కాలయాపనము చేయక శీఘ్రమే నాకు ఆ రామముద్రికను ఇప్పింపుడు అని కోరెను. హనుమంతుని మాటలు విని బ్రహ్మదేవుడు: హనుమా, ఆ రామముద్రిక నా కడనున్నది. తన ప్రతిబింబము గల ఆ ముద్రికను రామప్రభువే నాకు స్వయముగనిచ్చెను. నేను నిత్యము రామరూపమును ఆ ముద్రిక యందు చూచుకొనుచు పూజించుకొనుచుంటిని. పరమానందకరమగు ఆ ముద్రిక నిచ్చుటకు నా మనసు అంగీకరించుటలేదు. దాని ఎడబాటు సహింపలేను. వానరేశ్వర, నేను ముద్రిక నీయలేదని సీతారాములకు నాపై కోపము గలుగకుండగా సౌమ్యవచనములతో వారిని సంతోషపరచుము అని వేడుకొనెను. భయంకర పరాక్రమము గల వాయునందనుడు బ్రహ్మదేవుని మాటలు విని మిక్కిలి కోపముతో ప్రళయకాలాగ్ని సన్నిభుడై ఆసనము నుండి లేచి, ఓ బ్రహ్మ, లోకేశుడనను మదముతో యుక్తాయుక్త వివేక జ్ఞాన శూన్యుడవై నీవు ముద్రిక నీయననుచుంటివి. ఎన్నడును రఘువీరుల ఆదేశము తిరస్కరింపకూడదు. అందును నా ప్రభువుకు రామచంద్రుని ఆజ్ఞనే ధిక్కరింతువా? ఈ సకల చరాచర జగత్తంతయు ఆ రాముని ఆజ్ఞపై నడుచుచున్నది. మా రాముని అనుగ్రహము లేకున్నా నీవి అధికారమును పొందగలవా? రామాజ్ఞను తిరస్కరించుట నేను బ్రతికి ఉండగా చూచి సహించను. ఒక్క క్షణములో ఈ సత్యలోకమును పెళ్లగించి రాముని కడ నుంతును అని హనుమంతుడు భయంకరముగా తన దేహమును పెంచి విశ్వమంతయు వ్యాప్తి చెందెను. 20 ఖడ్గములను ధరించిన 20 భుజములతో బాగుగా వ్యాపించిన జూలుగల సింహము వంటి దేహముతో ఎర్రని నేత్రములతో భయంకరమైన ముఖముతో తీక్ష్ణములైన కోరలతో భయంకరాకరుడై అట్టహాసము చేయుచు బిగ్గరగా సింహనాదము చేసెను. విరాట్ స్వరూపుడగు హనుమంతుని అద్భుతాకారమును చూచి సత్యలోక వాసులందరూ ఒక్క క్షణము మూర్ఛనందిరి. బ్రహ్మదేవుడును విలయకాల వీతిహోత్రుని వలెనున్న హనుమంతుని విరాట్ రూపమును చూచి కంపిత దేహుడై, ఏమిది, లోకమంతయు తారుమారైనదా, లేక నా బుద్ధికే తారుమారుగానున్నదా? అకాలముగా సర్వమును హరింపదలచి ఆ పరమశివుడే ఇట్టి రూపమును ధరించెనా అని భయ సంభ్రమాశ్చర్యములను పొందుచు దిక్కుతోచక గజగజ వణికిపోవచ్చు సనక సనందనాది యోగి పుంగవులను చూచి, మహాత్ములారా, విశ్వమంతయు వ్యాపించియున్న ఈ వీరమారుతిని శాంతింపజేయుటకు నాకు మార్గమును తెలియజేయుడు అని ప్రార్థించెను.
బ్రహ్మ ప్రార్థనలు ఆలకించిన సనకాది యోగి పుంగవులు, ఓ సరస్వతీనాథ, నీవు రామముద్రికను ఇయ్యకున్నా ఈ హనుమంతుడు నీ లోకమునే పెళ్లగించుకొని పోగలడు. కావున సత్వరమే ముద్రికను హనుమంతునకు సమర్పింపుము. ఇతడు శాంతించుటకు ముద్రికాదానమే కర్తవ్యము అని చెప్పిరి. ఆత్మజ్ఞాన సంపన్నులగు సనకాది యోగి పుంగవులు చెప్పిన మాటలకు పితామహుడు ప్రీతి చెందినాడు. ఈ విపస్సమయమున అదే మేలని తలంచినాడు. వెంటనే కరములు మోడ్చి హనుమంతునిట్లు స్తోత్రము చేసినాడు. ఓ హనుమస్వామి, నీవు కోరినట్లు రామముద్రికనిచ్చెదను, శాంతింపుము, నీ భీకరాకారమును ఉపసంహరింపుము అని బ్రహ్మదేవుడు ప్రార్థింపగా హనుమ తన ఉగ్రరూపమును ఉపసంహరించుకొనెను. పరమేష్టి పావనిని ప్రసన్నునిగా చేసుకుని అతనిని ముద్రికలు గల సరస్సు కడకు తీసుకొని వెళ్ళి, హనుమ, అనంతములగు రామావతారములందు నాకివ్వబడిన రామముద్రికలన్నీయు అమృతమయమగు ఈ సరస్సు నందుంచితిని, వానిని గైకొని రాముని వద్ద కరుగుము అనెను. హనుమంతుడు అత్యుత్సాహమున అమృత సరస్సునందు దుమికి లోపల కోటి సూర్యప్రభాభాసమానమైన శ్రీరామనామాంకితమగు ముద్రికలనెన్నియో చూచినాడు. ఆనంద పారవస్యమున శ్రీరామ శ్రీరామ శ్రీరామాయని పలుమారులు ఉచ్చరించుచు అంజలి ఘటించి ప్రదక్షిణ నమస్కారములు చేసి పరవశించుచుండెను. హనుమంతుడు రామనామము విన్నను, రామాయను అక్షరములను చూచినను తన్మయత చెందును. హనుమకు రామనామమే జీవనము, రాముడే దైవము, సర్వము శ్రీరాముడే అని నమ్మి సేవించుచున్న శ్రీరామ భక్త శిఖామణి పావని. హనుమంతుని మించిన భక్తుడు, బుద్ధిమంతుడు, నీతిమంతుడు, నయకోవిదుడు, పండితుడు, జితేంద్రియుడు, వరిష్ఠుడు, మహావీరుడు మరెవ్వరూ లేరు. అతనే సాటి. రామభక్తి సామ్రాజ్యాధినేత మారుతి. అట్టి మహనీయుని చరిత్ర ఎన్ని మారులు విన్ననూ తనివి తీరదు. అమృతమాస్వాదించువానికి తృప్తియుండునా? శ్రీరామ భక్తాగ్రేసరుడగు హనుమంతుడు రామనామాంకితములగు ఉంగరములను చూచి తన్మయుడై అమృత సరస్సునందు రామభజన చేయుచు గంతులు వైచుచుండెను. ఇట్లు కొంతవడి రామభజన చేసి తానొచ్చిన పని గుర్తుకురాగా తన మనమున ఇట్లా ఆలోచించెను. ఈ అమృత సరస్సునందు రామముద్రికలు అసంఖ్యాకముగా ఉన్నవి. ఇందు ఏ ముద్రికను తీసుకొనవలేను? ముద్రికలన్నీ గైకొనుట ధర్మము కాదు. నా రామప్రభువు సత్యలోకముననున్న నా పేరు గల సువర్ణ ముద్రికను గైకొని రమ్ము అని ఆజ్ఞాపించినాడు. ముద్రిక అని ఏకవచన ప్రయోగము చేసినాడు గావున ఒక్క ముద్రికను గైకొని వెళ్ళెదను అని నిశ్చయించుకొని కనులు మూసి రాముని ధ్యానించుచు తన దక్షిణ కరమున కందిన ఒక్క ముద్రికను తీసుకొని కన్నులు తెరచినాడు. శ్రీరామ రామాయనచు ఆ ముద్రికను కన్నుల గద్దుకొని సరస్సు నుండి విలికిజని బ్రహ్మదేవుని వద్ద సెలవంది రామముద్రికను శిరస్సున ధరించి వాయునందనుడు ఒక్క క్షణములో రాముని చెంతకు వచ్చెను. పిమ్మట వానరవీరుడగు ఆంజనేయుడు ఆ ముద్రికను రాముడు చూచుచుండగా సీతాదేవికి సమర్పించెను. శుభప్రదమగు ఆ ముద్రికను చూచి సీతారాములు మిక్కిలి ఆనందపడిరి. భక్తి నిమేలిత నేత్రుడై రాముని పదపద్మములను వీక్షించుచున్న పావనితో శ్రీరాముడు, హనుమ, ఆనాడు అశోకవలమందున్న సీతకు నా ముద్రికను చూపి సంతోషపరిచితివి. ఈనాడు నా ముద్రికను తెచ్చి ఆమె కొసకి ఆనందపరిచితివి. నీవు అసాధ్య కార్య సాధకుడవుగాన ఈ కార్యము సాధించగలిగితివి. నీ రుణము నేనెన్నటికి తీర్పజాలను అని ఆదరముతో హనుమ నాలింగనము చేసుకొని అతని మూర్ధమును ముమ్మారు ఆఘ్రాణించెను. మారుతి ఆ అనుభూతికి తన్మయుడాయను. పిమ్మట శ్రీరాముడు ఆంజనేయునితో, హనుమ, నీవు మహాయోగులకును లభ్యపడిన సత్యలోకమును సందర్శించి వచ్చితివి గదా, ఆ లోకం ఎట్లున్నది, అందలి విశేషములేమిటి అని అడిగాడు. ఓ శ్రీరామచంద్ర, ఆ బ్రహ్మలోకమును వర్ణించుట కాదిశేషువుకైనా అలవి కాదు. అది ఒక పుణ్యరాశి. అట్టి లోకమును చూసి నేను పరమాశ్చర్యమందితిని. రఘునందన, ఆ బ్రహ్మలోకమున బ్రహ్మపత్నియకు సరస్వతీదేవి సర్వవర్ణ సమామ్నాయము తానే అయి ఎల్లప్పుడూ బ్రహ్మకు సన్నిహితమై ఉండును. జ్ఞానరూపమున లోకమంతయు ఆమెయందే సుప్రతిష్ఠితమై ఉన్నది. ఆ లోకముననున్న మహాత్ములందరూ వేదాంతమంతయు సమగ్రముగా నెరిగినవారు, ఇంద్రియ నిగ్రహము గలవారు. మరి ఒక విశేషమేమనా, ఎల్లప్పుడూ వారు రామనామామృతమును త్రాగుచు ఇతరులచే త్రాగించుచుందురు. సత్యలోక వాసులది ఎంతటి మహాభాగ్యము! ఎంతయో పుణ్యమార్జించిన వారు గాని ఆ సత్యలోకమును పొందరు. రామ, అంత మహాభాగ్యము అందరికీ దొరకునా అని హనుమ కనుల నుండి ఆనంద బాష్పములు రాల్చెను.
సత్యలోక సందర్శనానంద పరవశుడయ్యున్న మారుతితో శ్రీరామచంద్రుడు, నాయనా హనుమ, అంతులేని నీ భక్తి వలన నేను ముగ్ధుడనైతిని. నీ దాస్యభక్తి సకల లోకములకు అనుసరణీయము. ఫలాపేక్ష రహితుడవగు నీవు నన్నే వరము కోరకున్నను నేను నీకొక వరమిచ్చుచుంటిని. ఓ వానరశ్రేష్ఠ, నీవు బ్రహ్మలోకమును జూచి మిక్కిలి ఆనందమందితివి. కావున నీవు రాబోవు కల్పములో బ్రహ్మలోకాధిపత్యమును పొందుదువుగాక అని ఆశీర్వదించి మరియు నిట్లనియే, హనుమ, నీవు మాకు చేసిన ఉపకారములకు ఈ బ్రహ్మలోకాధిపత్యము కూడా సరిపోదు. ఇంతకన్నా మిన్నయకు పదవి మరొక్కటి లేదు. కనుక లోకహితార్థముగా నీవు బ్రహ్మలోకాధిపత్యమునంది లోకమున చరాచర సృష్టి అంతయు గావించుచుండుము. ఇప్పుడు సృష్టికర్తయగు బ్రహ్మ తానే దేవుడనను అహంకారము గలవాడు. పరిపూర్ణమగు మానవత్వము మీద లక్ష్యము లేనివాడు. అందువలన ఈతని సృష్టిలో మంచివారి కన్నా చెడ్డవారే ఎక్కువగా పుట్టుచుండిరి. నీవు వానరుడవైనను హృదయమున నన్ను నిలుపుకొని ధ్యానించుచున్నందున నీ సృష్టిలో నా వంటి ధర్మబద్ధులకు మానవులు, సీత వంటి మానినులు, భరత లక్ష్మణ శత్రుఘ్నుల వంటి సోదరులు ఎక్కువగా నుందురు. రాబోవు బ్రహ్మకల్పములో విష్ణుమూర్తి నాభి నుండి నూతనమగు పద్మము వికసించును. ఆ పద్మాసనమును నీవు బ్రహ్మగా నలంకరించెదవు. హనుమ, నీవు భవిష్యత్ బ్రహ్మవు, సృష్టికర్తవు అని శ్రీరామచంద్ర భగవానుడు మహదానందముతో మారుతిని ఆశీర్వదించెను. పుత్ర సమానుడగు హనుమంతునకు భవిష్యత్ బ్రహ్మ పదవి లభ్యపడినందులకు సీతాదేవి పరమానంద పరవశయై తథాస్తు అని ఉచ్చైస్వరమున బలికెను. సీతారాముల అమోఘమగు ఆశీర్వచనమునకు ఆంజనేయుడు ఆనందముతో పరవశించి అభేరీ రాగములో రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం అను నామమును గానము చేసెను. మైత్రేయ, ఈ రీతిగా హనుమంతునకు బ్రహ్మలోకాధిపత్యము లభించినది. అప్పటి నుండి హనుమకు భవిష్యత్ బ్రహ్మ అను నామము కలిగినది. లోకానుగ్రహము కొరకై మహాత్ముడగు హనుమంతుని ఒక్కొక్క అంశయే ప్రతికల్పమున బ్రహ్మరూపమందుచుండును. పుణ్యప్రదమగు ఈ చరిత్రను ఎవరు విందురో, ఎవ్వరు చదువుదురో వారు బ్రహ్మలోకమున పూజింపబడుదురు. ఇందులో బ్రహ్మగారు కూడా వదులుకోలేని విలువైనది రామముద్రిక అనుకుంటున్నారా? కాదు, రామనామము. కావున మనమందరము వీలుపడినంతసేపు ఈ కలియుగమున రామనామమును చేస్తూ బ్రహ్మానందమును పొందుదామని ఆశిస్తూ జై శ్రీరామ్.